wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అడ్వైజరీ జేఈ మెయిన్స్ గురించి రిలీజ్ అయిన అడ్వైజరీ గురించి మనం తెలుసుకుందాము. సో కంప్లీట్గా వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే ఏ విషయం మీరు మిస్ కాకుండా మంచి ప్రిపరేషన్ జరిగిన పిల్లలకి ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు 2 years 3 years పడిన కష్టాలన్నీ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి డీటెయిల్గా వీడియోని క్లియర్ వరకు చివరకు చూడండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ జేఈ మెయిన్స్ కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఉండబోతుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు: రిపోర్టింగ్ టైమ్ అట్ ద సెంటర్ అండ్ గేట్ క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద సెంటర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గేట్ క్లోజింగ్ టైం లోపే మీరు వెళ్ళాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం వేరు, గేట్ క్లోజింగ్ టైం వేరు. ఎందుకంటే మీ బయోమెట్రిక్స్ చాలా ఫార్మాలిటీస్ అయితే ఎగ్జామ్ సెంటర్లో ఉంటాయి. కాబట్టి గేట్ క్లోజ్ అనేది చాలా ఎగ్జామ్ టైం కంటే చాలా ముందే ఉంటుంది. సో అది చాలా బాగా నోట్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, షిఫ్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, వెన్యూ ఆఫ్ ద టెస్ట్. ఓకే, సో ఇవన్నీ కరెక్ట్గా నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా చూడండి ఒకసారి. ఒక రోజు ముందు కనుక మీరు వెళ్ళి చూస్తే ఎగ్జామ్ సెంటర్కి చాలా చాలా బెటర్. కనీసం 1 hour ముందు మీరు ఎగ్జామ్ సెంటర్లు అయితే చేరుకోవాలి. సో దట్ గేట్ దగ్గర ఉండే ఫార్మాలిటీస్ మీరు ఈజీగా ఫాలో కాగలరు. ఓకే, సో ఫస్ట్ ఏదైతే తీసుకెళ్ళాలి, ఈసారి కొన్ని చేంజెస్ ఉన్నాయి కాబట్టి చివరి వరకు చూడండి. ఓకే, సో అడ్మిట్ కార్డు ఇష్యూడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ అండ్ ఇది ఏ కలర్లో ఉండాలి? ప్రిఫరేబుల్లీ కలర్ ప్రింట్అవుట్, అంటే కంపల్సరీ కాదు, బట్ బెటర్ టు టేక్ కలర్ ప్రింట్అవుట్ ఓన్లీ. ఓకే, మీరు అడ్మిట్ కార్డ్ అనేది కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 1 passport ఫోటోగ్రాఫ్. ఇక్కడ 1 passport ఫోటో అంటున్నారు, కానీ బెటర్ టు టేక్ 2 or 3 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. ఓకే, దెన్ వ్యాలిడ్ ఫోటో ఐడి. ఇక్కడే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, తర్వాత పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, అన్నింటికంటే బెటర్ ఆధార్. అండ్ ఆధార్ కూడా ఒరిజినల్ ఇన్ ద సెన్స్ కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే నెక్స్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, అడ్మిట్ కార్డ్. ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్, ఆధార్ ఎన్రోల్మెంట్ రిసిప్ట్ వితౌట్ ఆధార్ నంబర్ అండ్ ఫోటో కాపీస్ ఆర్ వితౌట్ ఇమేజెస్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీరు తీసుకెళ్లాల్సిన ఆధార్ కార్డు కలర్ ప్రింట్అవుట్ అయ్యి లామినేట్ అయి ఉంటే చాలా చాలా బెటర్. ఓకే, సో దీని తర్వాత చాలామంది వచ్చే ముందు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు, కానీ ఇక్కడ ఈసారి వచ్చిన కొత్త రూల్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ మీరు మధ్యలో టాయిలెట్కి వెళ్తే కానీ మళ్ళీ మీకు మొత్తం చెక్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో మీరు వైట్ పేపర్స్ తీసుకెళ్లాల్సిన అవసరం అసలే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? బ్లాంక్ పేపర్స్ విల్ బీ ఇష్యూడ్. ఆ బ్లాంక్ పేపర్స్ పైన కూడా మీరు ఏదైతే రాశారో ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవి మీరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండదు. అక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీరు రఫ్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే చేసుకున్నారో అది అక్కడే డ్రాప్ చేయండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయము, మీ అడ్మిట్ కార్డు పైన అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసి డ్రాప్ బాక్స్లో వేయాల్సిందే. అలా చేయకపోతే మీ ఎవాల్యుయేషన్ అనేది జరగకపోవచ్చు అని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. కాబట్టి మీరు బయటకు వచ్చేటప్పుడు, ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ విషయం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ అడ్మిట్ కార్డు డ్రాప్ బాక్స్లో వేస్తేనే అడ్మిట్ కార్డ్ డ్రాప్ బాక్స్లో వేసిన వాళ్ళ కరెక్షన్ మాత్రమే జరుగుతుంది అని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. సో ఇంకా మరిన్ని విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.